Hello and Andhra, hello, I hope you all are extremely very well. Today we are going to Machilipatnam. We are going to Machilipatnam. Traffic. Oh, the problem. గుంట్లో పడితే మళ్ళీ లేకన అంత ఉంది అది. మోటివేషనల్ కంటెంట్ గురించి చెప్తాయి. అదేమైంది తర్వాత మళ్ళీ మనకే తిప్పి కొట్టాను. అందరికీ మనం చెప్పడం కాదు, ఫస్ట్ మనం చేయాలని. ఇవాళ నుంచి నేను చేసే వీడియోస్ ఎట్లా అంటే, నేనే యూట్యూబ్లో ఒక 100 days ఛాలెంజ్ పెట్టుకుంటా. డైలీ లేగడం, బ్రష్ చేసి రెడీ అయ్యి ఒక వీడియో చేయాలి. అలా ఒక 100 days. నెక్స్ట్ కంగారులో ఉంగరం మర్చిపోయి. ఈ 100 days ఛాలెంజ్ ఎట్లా అంటే, నెవర్ గివ్. లైక్ ఇవాళ నుంచే స్టార్ట్ అయింది. ఇవాళ 0 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇవాళ 0 నుంచి 100, 1 to 100 కాకుండా 0 నుంచి 100. ఆటో రేస్లో ఏమన్నా జరుగుతుంది ఏంటి? ఇద్దరు గొడవ పడుతుంది. ఇంటికి వెళ్ళు బాబాయ్. పక్కకి వెళ్ళాలంటే అటు నుంచి ఎవరు వస్తున్నారో తెలియాలి. వచ్చేసాం, రోడ్డు క్రాస్ అయిపోయాం. లైఫ్లో నుంచి 100 days చేసి యూట్యూబ్కి పెట్టాలి. సో ఇవాళ అది డే 0. అది ఏమైనా కానీ, లైక్ కంటెంట్ క్రియేషన్ కానీ ఏదైనా కానీ 100 days చేయాలి. ఇన్ని రోజులు కొన్ని అనుకోని కారణాల వల్ల లేట్గా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. 3 days ఒకటి. మనం అనుకున్న రీచ్ రాకపోతే అదంతే. ఇంకా బైక్ బ్రేక్ పడట్లేదు, ఏమైందో చెక్ చేద్దామా? బ్రేక్ పడట్లేదేంటి? నేను ఎవరి కాల్ లిఫ్ట్ చేయను దీనికి. షట్, దీని మీద ఆయిల్ రాశారు. సర్వీస్కి ఇవ్వడానికి ఇస్తే ఇదే. డిస్క్ ప్యాడ్ మీద ఆయిల్ ఉంది కదా, అందుకని చెప్పి బ్రేక్స్ పడట్లేదు. ఇప్పుడు మనం ఫాస్ట్గా వెళ్ళకుండా స్లోగా వెళ్ళాలి, ఎందుకంటే డిస్క్ ప్యాడ్ మీద ఆయిల్ ఉంది. ఈ 100 days కంటెంట్ క్రియేషన్ మీదే పెట్టాలి. లైక్ డైలీ 1 vlog, పర్ డేకి 1 vlog. అది ఏదైనా కానీ, ఎంత కష్టమైన, మార్నింగ్ కానీ, ఆఫ్టర్నూన్ కానీ, ఈవినింగ్ కానీ, నైట్ కానీ కన్ఫామ్గా చేయాలి. 100 daysలో ఇది 0 నుంచి స్టార్ట్ చేసుకుంటాం. 0 to 100. సపోర్ట్ అన్న, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబర్స్ అయితే చాలా అంటే చాలా తక్కువ ఉన్నారు. కొత్తగా వీడియో చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ 100 days ఛాలెంజ్లో మీరు కూడా ఉండండి. నేను 100 days వీడియో అప్లోడ్ చేస్తాను, మీరు 100 days చూడండి దాన్ని. నేను అందరిలాగా కాదు,
నీకు నచ్చితే నువ్వు సబ్స్క్రైబ్ చేయి. హండ్రెడ్ డేస్ అంటే 3 months. 3 monthsలో మనం ఏం చేయగలం అన్నదే ఇంపార్టెంట్. ఏం చేసి చూపిస్తాం అన్నది. లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అండ్ నెక్స్ట్ ఇవాళ పొద్దున్నే లేగాలంటే కొంచెం బద్ధకం. బట్ ఇంతకుముందే నేను బ్యాడ్మింటన్ ఆడేవాడిని. అప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5:40కి లేచేవాడిని. అది కాస్త కొంచెం బిజీ అయ్యి బ్యాడ్మింటన్ అయితే కొంచెం దూరం పెట్టాను. ఇప్పుడు అది స్టార్ట్ చేద్దాం. ఇవాళ మార్నింగ్ అరౌండ్లీ ఒక 8:30, ఎగ్జాక్ట్లీ 8:30కి మా ఫ్రెండ్ వచ్చి నన్ను లేపాడు. మనం లేగల డైరెక్ట్గా మనకి ఎవరో కాల్ చేశారు. మనం ఫోన్ సైలెంట్లోనే ఉంది నైట్ నుంచి, సో కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు. 8:30కి ఒకళ్ళు కాల్ చేశారు. 8:32కి మళ్ళీ ఒకళ్ళు కాల్ చేశారు. తర్వాత వచ్చి లేపేశారు. లేచి రెడీ అయ్యి మంచిగా సూటు బూటు కాకుండా షూస్ వేసుకొని కూలి పనికి స్టార్ట్ అయ్యాం. ఇప్పుడు ఈ కూలి పని మనం 100 days అయితే చేయాలి. 100 daysలో 30 daysలో కూలి పని నుంచి బయటికి వస్తాం. 100లో రేపు డే 1 అనుకుందాం. డే 1 దేని గురించి చేయాలి? అవన్నీ లిస్ట్ రాసుకుని పెట్టుకున్నా. ఫోన్లో నోట్స్ మెయింటైన్ చేస్తున్నా దానికోసం. డే 1 నుంచి డే 25 days వరకు లిస్ట్ ఉంది. 25 days తర్వాత నుంచి దానికి లిస్ట్ ఇవాళ ప్రిపేర్ చేసుకుంటా. ఇది ఎలా అంటే కాన్స్టెంట్గా ఒక దాని మీద 100 days వర్క్ చేస్తే సక్సెస్ అవుతామా అవ్వమా? లైక్ ఇప్పుడున్న వ్యూస్ కంటే 100 days నేను కాన్స్టెంట్గా దాని మీద వర్క్ చేస్తే వ్యూస్ పెరుగుతాయా, సబ్స్క్రైబర్స్ పెరుగుతాయా, లేకపోతే నాకు నాలెడ్జ్ పెరిగిద్దా అనే దాని మీద డిపెండ్ అయ్యిద్ది ఈ 100 days. ఈ 100 days ఛాలెంజ్ ఎట్లా అంటే నాకు మోటో బ్లాగింగ్ అనే కాదు, లైక్ నేనైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి నాకు యూజ్ అవుద్ది. ఇంకొక అనదర్ వర్క్ నా టైం టేబుల్లోకి యాడ్ అయినట్టే. మనం ఫాస్ట్గా వస్తే వాళ్ళు చేయి వదిలేస్తే ఎస్పీ పరాటా పడిద్ది. ఈ 100 days నేను నా కంటెంట్ కోసం ఫుల్ ఎఫర్ట్స్ పెడతాను. ఆ తర్వాత చూద్దాం ఏం జరిగిద్దాం.
ఓకే అన్న, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఐ మీన్ టుమారో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.